ఆ భగవానికి సేవ చేసుకుంటానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ భక్తితోని తప్పనిసరి కూడా అక్కడ ఉన్నటువంటి దేవస్థానంపై నాకు స్థలం ఉండాలా, నా పేరు ఉండాలన్న ఆలోచనతో కూడా మళ్ళీ నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాను. ఆ ట్రస్ట్కి సంబంధించిన ఇవ్వండి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నా లేకపోతే ఏ కంపెనీకి ఇచ్చినప్పుడు కూడా దానిలో ఇచ్చేటువంటి అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరిధికి ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధీనంలో ఉండే పరిస్థితి. 12 రూమ్స్ సంబంధించి కట్టి వాళ్ళకి ఇవ్వాలా. ఒక రూమ్ సంబంధించి కూడా అది ఉన్నటువంటి ఆ ట్రస్టీకి సంబంధించి కానీ ఉన్నటువంటి ఎవరైతే దానికి సంబంధించినటువంటి హక్కుదారులు ఉంటారో హక్కుదారులకు సంబంధించి కానీ ఒక రూమ్ సంబంధించి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన ప్రతి కట్టడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికే చెందుతుంది, కానీ వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. మేము ఎంత కట్టుకున్నా 10 లక్షలతో 1 కోటితో కట్టినా 2 కోట్లతో కట్టినప్పుడు కూడా ఆస్తి మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి. మాకెందుకుండా యొక్క దేవుని సన్నిధిలో ఒక భక్తుడిగా దాదాపు ఆయన ఆశీస్సులతోని పెద్దల ఆశీస్సులతోని 2 పర్యాయాలు ఆయన సేవ చేసుకుంటానికి అవకాశం కలిగింది కాబట్టి నాకు వచ్చేటువంటి హక్కుని నేను పొందాలా, అక్కడ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం కానివ్వండి, ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కానివ్వండి రిజెక్ట్ చేయటం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని లేఖ ద్వారా విన్నవించాను. నా పరిస్థితి ఎట్లుందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు బోర్డుకు పంపించారు. ముఖ్యమంత్రి గారు బోర్డు నిర్ణయం తీసుకొని పంపిస్తే బోర్డుకు సంబంధించి రిజర్వేషన్ పాస్ చేసేసి గవర్నమెంట్కి వచ్చింది. అది రిజెక్ట్ చేయాలన్నా లేకపోతే ఇవ్వాలా లేదా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే బోర్డు ఇచ్చిన దాన్ని కనుక సమ్మతించుకున్న దాన్ని శాంక్షన్ చేసే పరిస్థితి. ఇది ప్రాసెస్, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. ఇందులో ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక పేద వర్గానికి చెందిన నేను, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నేను నా కాస్తులుండి 2 తళ్ళు ఎమ్మెల్యే చేయాల, నా కాస్తులుండి ఎమ్మెల్సీ చేయాల, నా కాస్తులుండి సర్పంచ్ చేయాల. నేనేదో దాని మీద పవిత్రమైన ఆ దేవాలయం నుంచి ఏదో ఆశించి నేను కావాలనుకోలేదు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా హక్కును పరిరక్షించుకుందాం, దేవునిలో సేవ చేసుకుందాం ఒక ఆలోచనతో అడిగితే దానికి సంబంధించి రిజర్వేషన్ రాసిస్తే కొన్ని శక్తులు ఒక పత్రిక సంబంధించి నగ్నంగా కనీసం ఏదైనా సరే శిక్ష వేసినప్పుడు కూడా అడుగుతారు, చివరి కోరిక ఏదైనా విషయం అడుగుతారు. ఒక పత్రిక సంబంధించి నా వ్యక్తిగత హననం చేయటం కోసం, నా వ్యక్తిత్వాన్ని దెబ్బచేయటం కోసం ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా మీ అందరి ముందు కూడా. నేను ఈ స్థాయికి ఎదగటానికి కారణం నాకు ఆస్తులుండి కాదు, నాకు కుల సపోర్ట్ ఉండి కాదు, నాకు రాజకీయ నేపథ్యం ఉండి కాదు, నా కులానికి సంబంధించి కానీ లేకపోతే నా కుటుంబానికి సంబంధించి రాజకీయ నేపథ్యం ఉండి కాదు. ఏదో అవకాశం వచ్చింది, ఒక కార్మికుడిగా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా నేను నా చేతను ఎవరు సహాయం చేయకపోయినప్పుడు కూడా నా కాళ్ళ మీద నేను ఎదిగాను. నాకున్న అవకాశం మేరకు తప్పనిసరి కూడా ఈ వర్గాలకు ఉపయోగపడాలా, సమాజం మార్పులో కాస్తో కూస్తో ఉపయోగపడాలి, నేను కూడా నా వంతు బాధ్యత నిర్వర్తించాలంటే ఆలోచనతో రాజకీయాలు చేసే వ్యక్తిని నేను. ఎన్ని ఆటుపోట్లు జరిగినప్పుడు కూడా, ఎన్ని అవమానాలు జరిగినప్పుడు కూడా అవమానాలకి ఆటుపోట్లు తట్టుకొని దేనికోసమైతే నేను రాజకీయాలు చేస్తానో ఆ రాజకీయాలు కట్టుబడినట్టు వ్యక్తిని, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి ఇలాంటి కనీసం నన్ను ఏమాత్రం కూడా అడగకుండా నేనేదో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అపవిత్రం చేస్తున్నానని, నా వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదో అప్రతిష్ట భంగం కలుగుతుందని, ఏదో కట్టబెడుతున్నట్టుగా బోర్డుకు సంబంధించిన వ్యక్తులు బోర్డు చేసిన తీర్మానాన్ని కూడా తప్పుపడుతూ రకరకాల రాసిన పరిస్థితి పత్రికలో చూసాము. ఆ రోజే బాధేసింది. కానీ ఈరోజు చూస్తే పూర్తిగా రకరకాల రాసి ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళేసి ఏదో కాసి నేను లబ్ధి కోసం సంబంధించినటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో రాసినప్పుడు ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి మచ్చ రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో నేను రాజీనామా చేయటం జరిగింది. అలా చెప్పి అడగొచ్చు కదా, కనీసం నన్ను ఏమాత్రం కూడా నా యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా. చిన్న విషయం కాదు. ఏ సమస్యలు ఈ రాష్ట్రంలో లేనట్టుగా, ఏ సమస్యలు కూడా పట్టినట్టుగా బ్యాన్ రైటింగ్ కట్టేసి ఒక ఆర్టికల్గా రాసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకాలంలో ఏం చెప్పాలో మనస్తాపం చెందాం. ఏమాత్రం కూడా ప్రభుత్వానికి కానివ్వండి,
చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నా వల్ల ఇబ్బంది జరగదని ఉద్దేశంతో రాజధాని చేయడం జరిగింది. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఎట్లా జరిగిందా ఏంటని నేను చెప్పలేను. క్యాబినెట్ అసలు చర్చ జరిగిందో లేదో, మరి క్యాబినెట్ చర్చ జరగకుండా ఇక్కడ రాశారు నాకు తెలియదు కదా. అసలు క్యాబినెట్ చర్చ జరిగిందో లేదో, ఎవరు మాట్లాడితే లేదో, క్యాబినెట్లో చర్చ జరగకుండా రాశారో తెలియదు కదా నాకు. ఇప్పుడు ఏం తెలుసని నన్ను అడగకుండా రాశారు పత్రికలు. దీని వెనక ఏం జరుగుతుంది, నేనెందుకు భయపడాలా, నేనెందుకు ఆవేదన గురి కావాలి, నేనెందుకు దానికి సంబంధించినటువంటి కావాల్సింది. ఇప్పుడు ఎందుకంటే నేను ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాలు చేయట్లా. ఈరోజు నేను స్థాయికి ఎదిగాను, నా వ్యక్తిత్వే ప్రధాన కారణం, నా నిజాయితీ ప్రధాన కారణం. ప్రకాష్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు వ్యతిరేకించారు. బోర్డు అనేది కూడా ఏదైనా మెజార్టీ పీపుల్ ఆర్ అగ్రీ, దానికి ఆ శాంతి వస్తుంది. దానికి సంబంధించి బోర్డు తీర్మానం చేసాడంటే ఉన్నటువంటి సభ్యుల్లో ఎందుకు తీర్మానాలు చేస్తాం, మెజార్టీ పీపుల్ యొక్క దానికి వ్యతిరేకించవచ్చు, వారి అభిప్రాయాలు చెప్తారు, దాంట్లో తప్పేం లేదు. ఆయన సనాతనవాది, ఈ దేశాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని కాపాడాలన్నటువంటి చేస్తున్న వ్యక్తులు వ్యతిరేకించారు దాన్ని. మిగతా బోర్డు మెజార్టీగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. ప్రభుత్వం కూడా ఏమన్నా మీరు మాకు సంబంధించి మీ నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని తెలియజేయండి, మీ నిర్ణయం తీసుకోమని చెప్పింది. బోర్డుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నా అంటే నేనొక్కడే నన్నొక్కడినే హననం చేసినట్టు కాదు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆలోచిస్తే ఇది వాస్తవంగా చెప్పుకుని చాలా పెద్ద విషయం ఇది. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా, నేనొక్కనే కాదు కదా. ఆ అందరికి కాబట్టే అలాంటి అపనిందలు కాకూడదు నా నుంచి, ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నారు. సీఎం గారికి నేను రిప్రజెంటేషన్ చేశాను, సహజ సీఎం గారు రిఫర్ చేస్తారు, పంపిస్తారు, పంపించిన తర్వాత బోర్డులో పెడతాము. బోర్డులో పెట్టిన తర్వాత బోర్డు తీర్మానం సీఎం గారు పంపించినప్పుడు మళ్ళీ బోర్డుకు సంబంధించి అధికారుల సంబంధం రిటర్న్ పంపించారు. సీఎం గారు రిటర్న్ మళ్ళీ సీఎం గారు ఏం చేస్తారు, మీరు నిర్ణయం చేసుకుని నిర్ణయం తెలియజేయని చెప్పేసి మళ్ళీ బోర్డుకు పంపించింది. బోర్డు ఈజ్ అటానమస్ బాడీ. చెప్తున్నా కదా, ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నా వ్యక్తిగత హననం చేయటం, నేనేదో చేస్తున్నాను, ఆ కొండను మొత్తం అపవిత్రం చేస్తున్నాను. ఆ చూడండి కొండకెళ్ళి ఈ మహానుభావులకి, ఈ సనాతనవాదులకి, ఈ సనాతన ధర్మాన్ని 10 విధాలుగా పరిరక్షించే వాళ్ళని చెప్తున్న వెళ్ళి మీకు కనపడతలేదా, అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కట్టారో గెస్ట్ హౌస్ కనపడతలేదా? నాకు తెలియదండి. ఇప్పుడు ఇప్పుడు మన జరిగిన మంత్రి మండలిలో ఏం జరిగిందో నాకు తెలియదు. అది నేననేది మా బోర్డు మెంబర్ సంబంధించి మాట్లాడుతున్నాను. నాకు ఆయన సంబంధించినటువంటి ఎవరికుండా ఆలోచన వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరికుంటే ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి నమ్మకాలు నేను ఒమ్ము చేయట్లేదు. మా బోర్డులో పెట్టాడుగా, బోర్డులో ఉన్నాడు కాబట్టి అతని గురించి నేను మాట్లాడుతున్నాను. చెప్పారు సార్, ల్యాండ్ నాకు అలాట్ చేశారు. ల్యాండ్కు సంబంధించినటువంటిది ఇది ధర్మారెడ్డి గారు 4 పాదాలు ధర్మాన్ని నడిపినటువంటి అధర్మారెడ్డి గారు దీనంటికి కారణం. ఎందుకంటే మా బోట్లకు సంబంధించి అక్కడ ఉండటం కూడా అలాంటి వాళ్ళకి ఇష్టం లేదు. అలాంటి మేము వచ్చేసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన మరి ఏమనుకోరో తెలియదు. కానీ వారు చేసినట్టు నిర్వాహకులు నేను గెస్ట్ హౌస్లు కడతాం కాదు, మీరు చూడండి ఇంద్రభవనాలా కట్టుకున్నారు. ఎవరికి నేను రిజెక్ట్ చేయటం కాదు, వాళ్ళు ఇష్టం కదా. ఇప్పుడు నేను ఇంకొక విషయం, ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఇంకొక విషయం కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి, వెంకటేశ్వర స్వామి యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్థలం కూడా పవిత్రమైంది. దాంట్లో రియల్ ఎస్టేట్ లాగా
రాజధానికి దగ్గర ఉందా, రాజధానికి దూరం ఉందా, రాజధానికి మధ్య ఉందనేటువంటిది కాదు. దాన్ని కూడా పాటలు పెట్టి పాట పాడించారు, రియల్ ఎస్టేట్ తయారు చేశారు. చెప్పుకుంటే చాలా దూరం ఉంది. ఒక స్థలం ఒక రేటు, ఇంకో స్థలం ఒక రేటు, వాళ్ళకి ఇష్టమైతే ఒకిచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కింద స్థలం ఒక రేటు, పై స్థలం ఒక రేటు, ఇల్లే 2 బిడ్లు వేసుకొని రకరకాలు చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. బోర్డు మెంబర్ ఎవరు వ్యతిరేకించే పరిస్థితి అడిగాము. అప్పుడు కూడా అడగబట్టే కదా ధర్మారెడ్డి గారు ఈ పరిస్థితి చేసింది. నన్ను గత ప్రభుత్వం మీరు నేను ఉన్నా రైట్. అది నాకు ఇప్పటి వరకు కూడా బాలాజీ 2 అనేటువంటి స్థలము ఎవరు కట్టలా. దాన్ని ఏదో చేయటానికన్నా కానీ అడ్డుపడ్డా నేను. ఇవన్నీ కలుపుకొనే నన్ను ఆపడం జరిగింది. ఇప్పుడు ఈ స్థలం కూడా మీరు పోయి చూడండి. మీరు పోయి తిరుమలకు సంబంధించినటువంటి స్థలాలు మొత్తం పరిశీలన చేయండి. ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ విధంగా ఇచ్చారు, అలాట్మెంట్ ఎట్లా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ విధంగా కట్టుకున్నారు అనేది మీరు చేయండి. నాకు ఇచ్చినటువంటి స్థలం నేను అడిగింది కూడా ఇది నన్ను అలాట్మెంట్ చేయమన్న స్థలం. మీకు అర్థం కాదు, అది రియలాట్మెంట్ చేయమన్నాను నేను. రియలాట్మెంట్ అనేకమైన జరిగాయి. బోర్డుకు సంబంధించిన నిర్ణయం, బోర్డుగా డిస్కషన్ పవర్స్ ఉన్నాయి. అటానమస్ బాడీ బోర్డు ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించి బోర్డు నిర్ణయం తీసుకోమన్నారు. గవర్నమెంట్ అడుగుతారు, గవర్నమెంట్లో కానీ సమ్మతం ఉంటే చేస్తారు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ ఫైల్స్ తీర్పు పరిశీలించేసి ఇదేమన్నా ఇల్లీగల్ అయి ఉంటే రిజెక్ట్ చేస్తారు. నేను కాదంటలా, నేను రిజెక్ట్ చేసినా బాధపడేవాడిని కాదు. అసలు ఎట్లా ఈ విధంగా వచ్చింది బయటికి? ఈయన నా మీద వ్యక్తిగత హానం చేయడానికి కారణం ఏంటి? నా వల్ల ప్రభుత్వాన్ని రికార్డు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారా వీళ్ళు? అందుకనే మా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మా బోర్డుకు సంబంధించి కానివ్వండి, ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది నా వల్ల జరగకూడదు, నా వల్ల బాధపడకూడదు, నా వల్ల నష్టం జరగని ఉద్దేశంతోనే రాజీనామా చేశాను. ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒకటే అడిగేది, కుట్ర ఉందా లేదా? ఇందాక చెప్తున్నారు కదా, పేపర్లు రాసిన విషయం నాకు తెలుసు. పేపర్లు రాసి నాకు అక్కడ మంత్రిమండలిలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాట్లాడేది మా బోర్డు మెంబర్స్ సంబంధించినటువంటి ఒక ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి నాకు ఆయన రావటం ఇష్టం లేదో పాప, ఆయన మొత్తంగా ఉన్నటువంటి ఆయన పవిత్రంగా సచరిత్ర ఇంటి పక్కన ఉన్నటువంటి విషయం నాకు తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. కాబట్టి మా బోర్డు మెంబర్స్ సంబంధించి చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం అనేది కూడా చేసిన తర్వాత బోర్డుకు మొత్తం ఆపాదించినట్టే, మా బోర్డు మొత్తం అపవిత్రం చేసినట్టే. నా వల్ల బోర్డుకి ఎందుకు చెడ్డపేట రావాలా? అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తాను, నేను లోపాలు సరి చేసిన పరిస్థితి నేనేం చెప్తాను. నేను రాజీనామా చేశాను, లోపాలు సరి చేస్తా లేదనేది తప్పనిసరి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, సరైన సిబ్బంది ఉంది, ఇది వాస్తవాన్ని ఆలోచిస్తారు, అది చేసుకుంటారు. దానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా ఈ బోర్డు వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నాను, చాలా మార్పులు వచ్చాయి, మీరే వినుంటారు. మా చైర్మన్ గారు కానివ్వండి, బోర్డు మెంబర్లకు సంబంధించి కానివ్వండి, అంత పవిత్రతతోని బోర్డులో ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఏ విధంగా భక్తులకు శీఘ్రతన దర్శనాన్ని అందించాలా, భక్తులకు ఏ విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలా, భక్తులు ఏ విధంగా దర్శనం చేయించాలన్నటువంటి ఆలోచన మీద మేము పనిచేసాం. కానీ మా వ్యక్తిగతంగా చాలా మార్పు వచ్చింది. ప్రజలు అనుకునే మాట నేను అనుకునే మాట కాదు. కాబట్టి ఆ బోర్డుకు పేరుంది. నా వల్ల ఇప్పుడు ఈరోజు అది దానికి సంబంధించినటువంటి రద్దు చేసి రకరకాలు మాట్లాడినప్పుడు మా బోర్డు కూడా నేను అపవిత్రం కావటం కదా, నన్ను అపవిత్రం చేయండి, వ్యక్తిగతం చేయండి. నేను ఒకటండి, నేను వెనకబడిన వర్గానికి సంబంధించి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, అది ప్రజలు ఆలోచిస్తారు, దానికి సంబంధించి ఆలోచిస్తారు. ఇక్కడ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అని కాకుండా కూడా నా ఉద్దేశం చెప్తున్నాను, కాకుండా కూడా నాకున్న రైట్ అంటున్నాను. నేను నాకు అలాట్ చేశారు, నాకున్న హక్కు నేను ఎందుకు ప్రశ్నించకూడదు? బోర్డుకి హక్కు లేదా? బోర్డుకి హక్కు ఉంది కదా, మీరు చేశాం కదా, బోర్డుకి హక్కు ఉంది కదా. ఎవరికి ఎలా చేయాల?
నేను ట్రస్ట్ నాకు సంబంధించినటువంటి అలాట్ చేస్తే నేను అడిగాను, ట్రస్టుకు సంబంధించి చేయండి, నాకు భక్తి సంబంధించి నేను కట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, అలాంటి ట్రస్టులు చాలా ఏర్పాటు చేసుకున్నాను, ట్రస్టుకి అలాట్ చేయమని చెప్పేసి లెటర్ పెట్టాను. ఏది వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టాను. పెట్టినప్పుడు నా ట్రస్ట్ అలౌ చేయమన్నటువంటి విధంగా ఎవరు రాజీనామా చేసిన ట్రస్ట్ సభ్యుని కాదు కదా. లేదు, సభ్యుడు లేకుండా ఎట్లుంటాను? ఇప్పుడు ఎవరు ట్రస్ట్లో నిన్ను పెట్టుకోవచ్చు, ఆయన పెట్టుకోవచ్చు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. స్థలం నాదవుతుంది. అడిగాను, ఆ ట్రస్ట్ ద్వారా అడిగాను, ట్రస్ట్ స్థలం చైర్మన్ నేనే ఉంటాను. ఇప్పుడు ట్రస్ట్కి ఇవ్వమని అడిగాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడే అడిగాను. మీరు చెప్పేదని నేను చెప్పబోయేది కూడా. అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడే నాకు సంబంధించిన అడిగితే నేను ఒక లెటర్ ఇచ్చాను. ఏమనంటే ట్రస్ట్ సంబంధించి అలాట్ చేయండి, దానికి సంబంధించి కూడా మీకే ఇవ్వాలి కదా, ఏముండదు, మెయింటైన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది నాకు ఒక లెటర్ ఇచ్చాను. ఆ లెటర్కి సమాధానం ఇవ్వాలి కదా, ఇవ్వాలి, మీకు ట్రస్ట్కి నేను అలాట్ చేయను, రిజెక్ట్ అని చెప్పి ట్రస్ట్కు సంబంధించినటువంటి ఇవ్వాలి కదా సమాధానం. నేను 60 లక్షల డబ్బులు కట్టిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరతానని ఎన్నిక సంవత్సరం ముందే జరుగుతుంది. మీకు అందరూ తెలిసిన విషయమే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, నా రాజకీయ పరిస్థితులు కానివ్వండి, పల్నాడులో ఏం జరిగిందని కానీ, ఏ విధంగా నన్ను బయటికి పంపించారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి, మీ అందరికీ తెలుసు ఆ విషయం. సంవత్సరం క్రితం నుంచేనే పార్టీ మాత్రమైనటువంటి ప్రచారం జరిగినప్పుడు నా 60,000 సంబంధించినటువంటి డబ్బులు పంపించేసి నాది బోర్డులో పెట్టి తిరస్కరించారు, రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే లెటర్ పంపించాడు ఆయన. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకునేది కూడా కాదు, బోర్డు నిర్ణయం తీసుకొని లెటర్ పంపిస్తే బోర్డు తీర్మానం చేసేసి గవర్నమెంట్కి పంపించింది. గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తా, గవర్నమెంట్ అగ్రీ చేస్తా, ఏ విధంగా లీగాలిటీ తీసుకొని చేస్తా ఏంటనేది దానికి సంబంధించి వాళ్ళు చేయాల్సిన విషయం. ఈలోపు ఇదంతా బయటికి ఎట్లా వచ్చింది? నన్ను వ్యక్తిగత హననం చేయాల్సిన అవసరం ఏంటి? ఏం చేశారు? మాట్లాడుతున్నారు కదా. ఎట్లా కేటాయిస్తారనేటటువంటి పరిస్థితి కాదు. నేను మీకు చూడండి, రీఅలాట్మెంట్ నాట్ నేను చెప్పేది సార్. ఇప్పుడు కోడి మీరు అదే అంటున్నారు అనుకో, అదైనా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా, అక్కడున్నటువంటి ధర్మారెడ్డి అయినా, బోర్డు అయినా, మీకు ట్రస్ట్కి మేము ఇవ్వమయ్యా, నువ్వే డబ్బులు కట్టాలి, నాకు నోటీసులు ఇచ్చారా? దాన్ని ఏమైనా అడిగారా? లేకపోతే రద్దు చేసేటప్పుడు ఏమన్నా నా కన్సెంట్ తీసుకోవాలి కదా, మీరు ఈ విధంగా చేస్తున్నారు, మేము ట్రస్ట్కి ఇవ్వం, లేకపోతే మీరు వచ్చేసి మీరు సొంతం కట్టండి, మీ చేతనైతే, లేకపోతే లేదు మానేసేయండి, నాకు నోటీసులు ఇచ్చారా? చూపెట్టమనండి. ఎవరు? నేను ఇప్పుడు గవర్నమెంట్ని తప్పట్లేదు సార్, అది పాత విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏంటని కాదు, నాకు హక్కు ఉంది, ఆ హక్కు కోసం నేను ఫైట్ చేస్తాను. నాకు తెలియదండి. ఇప్పుడు ఏది అదే యాక్సెప్ట్ చేస్తారు చేయరని నేను ఒకటే చెప్పాను, నా వల్ల ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అన్నటువంటి ఆలోచనతోనే ఈ లేచే అపనిందలు కానివ్వండి, చేసే కుట్ల సమాధానంతో నేను రాజీనామా చేశాను. లేదు, అలాట్మెంట్ క్యాన్సిల్ చేశారు. నేను ఇందాక చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఇది బోర్డు నుంచి తీర్మానం చేసి పంపించాను. దాన్ని చేయటమా చేయకపోవటం వాళ్ళ ఇష్టం. ఇదంతా ఎందుకు? నేనేదో చేస్తున్నాను, అపవిత్రం చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే నేను ఆధారాలు ఎందుకంటే చెప్పేది, జరిగినట్టు పరిస్థితులు ఉన్నాయి, ట్రస్ట్కి ఇచ్చినట్టు పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ఉన్నటువంటి అనేక కంపెనీలకు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, రేట్లు కూడా పెట్టేసి రియల్ ఎస్టేట్గా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఏదో చెప్పాను కదా, ఇవన్నీ ఉన్నాయి, మీరు విచారించుకోండి. నేను నా గవర్నమెంట్లో ఎవరికి అది కాదు, ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేశాను,
ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి ఏం చేశారంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ముందట సీఎంఓ పంపించారు ఫైల్ని. పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే మీరే నిర్ణయం తీసుకొని మాకు మీ అభిప్రాయం చెప్పండి అని పంపించారు. బోర్డులో తీర్మానం చేసి ఇవ్వమని చెప్పేసి తీర్మానం చేసేసి దాని నిర్ణయం తీసుకొని బోర్డుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పంపించింది. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, అది వేరే విషయం జరుగుతుంది. నేను అనుకోవట్లేదండి, ఎందుకంటే నేను ఈ నిర్ణయం తీసుకోకపోతేనే మా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మా బోర్డుకి కానివ్వండి, ఏంటంటే వీళ్ళ పదవి కోసమో లేకపోతే వీళ్ళ అవకాశం కోసం రిజైన్ చేసే అవకాశం ఉన్నామని పరిస్థితి ఉంటుంది. ఏం ఏమేం చేశారు? నైతికాన్ని పవిత్రతలో నైతిక విలువలు లేవంటే ఏంటది అని నాకు నైతిక విలువలు లేనట్టేగా. నేను నా అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే, నా అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని నేను దాన్ని ఎస్టిమేట్ కమిటీకి సంబంధించి మెంబర్ అయ్యాను కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నానంటే నేను ఒక్కడే కాదు మెంబర్గా ఉండేది. ఎస్టిమేట్ వాళ్ళకి తెలుసో లేదు, ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే కాదు, ఇంకా మెంబర్లు ఉంటారు, వాళ్ళైనా ఆలోచించి అడగాలిగా. మరి ఏమయ్యా ఇట్లా ఇచ్చారు కృష్ణమూర్తి గారు ఇట్లా రాసుకున్నారేమో, మరి మీ అంటే వాళ్ళని ఎవరెవరు సంబంధించి ఇంత పరిశోధన చేసి విశ్లేషాత్మక రాసిన వాళ్ళు మా మెంబర్స్ని అడగ ఎవరున్నారు ఎస్టిమేట్ కమిటీ మెంబర్లు, ఆ మెంబర్లకు సంబంధించి అభిప్రాయం తీసుకొని చేసి మెజార్టీకి అభిప్రాయం తీసుకోరా, దంగా కృష్ణమూర్తి గారు ఒక్కలే సంతకం చేసి వచ్చిందని అడగాలి వాళ్ళని. మరి వాళ్ళ అభిప్రాయం తీసుకోకూడదు ఏమన్నా. ఎవరికి కేటాయించినా ఆ భూమి మీద ఎవరికి హక్కు ఉండదు. దాని మెయింటెనెన్స్ సంబంధించి కూడా దాదాపుగా 12 గదులు కట్టుకుంటే ఒక గది పైన వేసుకుంటానికి అవకాశం ఇస్తారు. ఆ 12 గదులకు సంబంధించి కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. తిరుపతి దేవస్థానం ఎవరికైతే అలాట్మెంట్ చేస్తో పిలిగ్రిమ్స్కి వాళ్ళ ఆధీనం వాళ్ళే సంబంధించి చేసుకునే పరిస్థితి. ఇంకా పైగా కూడా ఆ 12 గదుల మెయింటెనెన్స్ సంబంధించి కూడా మేమే చేయాలి. దీనివల్ల వచ్చే నష్టం లేదు. దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు దానికి మినిస్టర్ గారికి కానీ సంబంధం, ఇది నాకు రైట్ అంటున్నా, నాకు తడ అలాట్ చేసిందా రియలాట్ చేయమంటున్నాను. రియలాట్మెంటే కదా సార్, ట్రస్ట్ మెంబర్ నేను చైర్మన్ని, ట్రస్ట్ ఏర్పాటు నేను చైర్మన్ ఉంటాను, నాదేనండి. పోనీ ట్రస్ట్కి అలాట్ చేసి లేవా, లేకపోతే వేరే వాళ్ళకి కంపెనీలకు ఇచ్చిన లేదా చూడండి మీరు. అప్పుడు కూడా డిపాజిట్ వెనక్కి తీశారు. ఆ లాస్ట్ గవర్నమెంట్ నేను చెప్పే వినండి మీరు. లాస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన 10 లక్షలు కట్టిన తర్వాత ఆ డిపాజిట్ కూడా వెనక్కి తీసి రిజెక్ట్ చేశారు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేశారు. మరి అప్పుడు వాళ్ళు ఎట్లా చేశారు ఓపెన్? బోర్డే కదా అది, బోర్డుకి ఆ పవర్స్ ఉంటాయి, దానికి ఒక బాడీకి సంబంధించిన కానీ ఇండివిజువల్ బాడీకి సంబంధించి దాని డిస్కషన్ పవర్ ఉంటాయి. ఉద్దేశంతో దాన్ని మళ్ళీ ఓపెన్ అట్లా చేశాడు. నేను అనేది ఏంటంటే చేసేదానికైనా ఒక సిస్టమ్ పద్ధతి ఉండాలి, ఏదో గుటగాల్సి మీద వేయటం కాదు. నేను ఖండిస్తున్నా. ఎందుకంటే మెజార్టీకి సంబంధించిన వాళ్ళు 24 మంది బోర్డు సభ్యులకు సంబంధించిన వాళ్ళు ఆమోదిస్తే ఒక్క భానుప్రకాష్ రెడ్డి చేశాడంటే మరి ఏమనుకోవాలా, ఏం చెప్పాలా? నేను వ్యక్తిగా పోదలుచుకోలేదు, కానీ ఎందుకు అతన్ని రిజెక్ట్ చేశాను కానీ నేను చెప్పాను. అతని అభిప్రాయం చెప్పదు, తప్పే ఉంది. అభిప్రాయం చెప్తే మరి బోర్డుకు సంబంధించినటువంటి ఇచ్చినట్టే కదా ఆమోదం, మెజార్టీ బోర్డు సభ్యులు ఇచ్చినట్టే, బోర్డు ఆమోదం చేసినట్టే కదా. మరి బోర్డు కూడా ఇప్పుడు వీళ్ళు రాసిన దాని ప్రకారం పేపర్లో బోర్డు మొత్తం కూడా అపవిత్రం చేస్తున్నాను కదా. వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క పరిసర ప్రాంతాలని, స్థలాల్ని నేనే కాదు కదా ఈ అపవిత్రం చేస్తున్నప్పుడు బోర్డు మొత్తం అపవిత్రం చేస్తున్నట్టే కదా. అందరూ అవుతుందండి, నాకు అలాట్ చేశాడు, నా హక్కు కాదు. దాని ట్రస్టీగా, ట్రస్టీ అంటే ఏంటి? ధర్మకర్త. ట్రస్టీ అంటే ధర్మకర్త, అందరు ధర్మకర్తలు. చెప్తారు చూడండి, మీకు జీవోలు ఉన్నాయి, మరి అదే వెరిఫై చేసుకోవాలి రాసిన వాళ్ళు. 2003 తర్వాత ఎంతమందికి ఇచ్చారు చూడండి. ట్రస్టీలకు ఇచ్చారు, తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చారు, కొన్ని డిస్మాంటిలింగ్ చేసేసి ఇచ్చారు. 2003లో
మీరు చూడండి, చూసుకుంటే మొత్తం ఇప్పుడు కంపెనీకి ఇచ్చారు. అలాట్మెంట్ చేసి రిజెక్ట్ చేసి ఎక్కడ తీర్మానం చేసుకుంటారు, తల్లి మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటున్నారు, అవసరాన్ని బట్టి మళ్ళీ తీర్మానాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మూడవ తఫా కలియుగ భవానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేయటానికి అవకాశం కల్పించారు. వారికి నేను జన్మత రుణగ్రస్తుణ్ణి, వారికి కృతజ్ఞాభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల ఒక పత్రిక అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నారో తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హరణానికి పాల్పడింది. దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను, చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఈ ప్రభుత్వానికి కానివ్వండి, పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది జరగకుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామా పత్రాలు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి కూడా పంపించడం జరిగింది. లేదా మీరు అడిగితే చెప్తాను. విషయం ఏంటంటే, దీనికి సంబంధించి దాదాపుకి ఎప్పుడో 2005 నేను సెకండ్ టైము బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు బోర్డు మెంబర్లు అందరికి సంబంధించి కూడా రెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల డబ్బు నాకు వెసులుబాటు లేకపోవటం వల్ల దాన్ని రద్దు చేస్తే మరలా నేను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొని దానికి సంబంధించిన ఫోర్స్లో పెట్టాలని చెప్పి బోర్డుని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అధికారులు మరి ఏం చేయాలనుకున్నారో లేదో తెలియదు, కానీ నాకు ఏమాత్రం కూడా కేటాయించకుండా హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ని కూడా ధిక్కరించేసి శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత పెండింగ్ పడిపోయింది. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారానికి వచ్చిన తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను, నాకు సంబంధించినటువంటి అలాట్ అయ్యి ఉంది, నాకు అలాట్ అయినటువంటి ఆ యొక్క గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి శాంక్షన్ చేయండి, నేను డబ్బులు కట్టగలుగుతాననే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్లు కూడా మరలా ఒకటి జరిగింది. రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సంబంధించి కూడా అనేక మందికి ట్రస్ట్ రూపేణ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి కానివ్వండి స్థలాన్ని అలాట్ చేయడం జరుగుతుంది. నేను డబ్బు కట్టలేను కాబట్టి భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు 2 పర్యాల అవకాశాలు ఇచ్చాడు. ఆ దేవుని యొక్క భగవాన్ యొక్క సేవ చేసుకుంటానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ భక్తితోని తప్పనిసరి కూడా అక్కడ ఉన్నటువంటి దేవస్థానంపై నాకు స్థలం ఉండాలా, నా పేరు ఉండాలన్న ఆలోచనతో కూడా మళ్ళీ నేను ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాను. ఆ ట్రస్ట్కి సంబంధించిన ఇవ్వండి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నా లేకపోతే ఏ కంపెనీకి ఇచ్చినప్పుడు కూడా దానిలో ఇచ్చేటువంటి అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరిధికి ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధీనంలో ఉండే పరిస్థితి. 12 రూమ్స్ సంబంధించి కట్టి వాళ్ళకి ఇవ్వాలా. ఒక రూమ్ సంబంధించి కూడా అది ఉన్నటువంటి ఆ ట్రస్టీకి సంబంధించి కానీ ఉన్నటువంటి ఎవరైతే దానికి సంబంధించినటువంటి హక్కుదారులు ఉంటారో హక్కుదారులకు సంబంధించి కానీ ఒక రూమ్ సంబంధించి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన ప్రతి కట్టడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికే చెందుతుంది, కానీ వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. మేము ఎంత కట్టుకున్నా
10 లక్షలతో 1 కోటితో కట్టినా 2 కోట్లతో కట్టినప్పుడు కూడా ఆస్తి మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి మాకెందుకుండా ఈ యొక్క దేవుని సన్నిధిలో ఒక భక్తుడిగా దాదాపు ఆయన యొక్క ఆశీస్సులతోని పెద్దల ఆశీస్సులతోని 2 పర్యాయాలు ఆయన సేవ చేసుకుంటానికి అవకాశం కలిగింది కాబట్టి నాకు కూడా నాకు వచ్చేటువంటి హక్కుని నేను పొందాలా, అక్కడ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం కానివ్వండి, ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కానివ్వండి రిజెక్ట్ చేయటం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని లేఖ ద్వారా విన్నవించాను. నా పరిస్థితి ఎట్లుందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు బోర్డుకు పంపించారు. ముఖ్యమంత్రి గారు బోర్డు నిర్ణయం తీసుకొని పంపిస్తే బోర్డుకు సంబంధించి రిజర్వేషన్ పాస్ చేసేసి గవర్నమెంట్కి వచ్చింది. అది రిజెక్ట్ చేయాలన్నా లేకపోతే ఇవ్వాలా లేదా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే బోర్డు ఇచ్చిన దాన్ని కనుక సమ్మతించుకున్న దాన్ని శాంక్షన్ చేసే పరిస్థితి. ఇది ప్రాసెస్, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. ఇందులో ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక పేద వర్గానికి చెందిన నేను, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నేను నా కాస్తులుండి 2 తళ్ళు ఎమ్మెల్యే చేయాల, నా కాస్తులుండి ఎమ్మెల్సీ చేయాల, నా కాస్తులుండి సర్పంచ్ చేయాల. నేనేదో దాని మీద పవిత్రమైన ఆ దేవాలయం నుంచి ఏదో ఆశించి నేను కావాలనుకోలేదు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా హక్కును పరిరక్షించుకుందాం, దేవునిలో సేవ చేసుకుందాం ఒక ఆలోచనతో అడిగితే దానికి సంబంధించి రిజర్వేషన్ రాసిస్తే కొన్ని శక్తులు ఒక పత్రిక సంబంధించి నగ్నంగా కనీసం ఏదైనా సరే శిక్ష వేసినప్పుడు కూడా అడుగుతారు, చివరి కోరిక అనే ఏదైనా విషయం అడుగుతారు. ఒక పత్రిక సంబంధించి నా వ్యక్తిగత హననం చేయటం కోసం, నా వ్యక్తిత్వాన్ని దెబ్బచేయటం కోసం ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్న మీ అందరి ముందు కూడా, నేను ఈ స్థాయికి ఎదగటానికి కారణం నాకు ఆస్తులుండి కాదు, నాకు కుల సపోర్ట్ ఉండి కాదు, నాకు రాజకీయ నేపథ్యం ఉండి కాదు, నా కులానికి సంబంధించి కానీ లేకపోతే నా కుటుంబానికి సంబంధించి రాజకీయ నేపథ్యం ఉండి కాదు. ఏదో అవకాశం వచ్చింది, ఒక కార్మికుడిగా ఒక బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా నేను నా చేతను ఎవరు సహాయం చేయకపోయినప్పుడు కూడా నా కాళ్ళ మీద నేను ఎదిగాను. నాకున్న అవకాశం మేరకు తప్పనిసరి కూడా ఈ వర్గాలకు ఉపయోగపడాలా, సమాజం మార్పులో కాస్తో కూస్తో ఉపయోగపడాలి, నేను కూడా నా వంతు బాధ్యత నిర్వర్తించాలంటే ఆలోచనతో రాజకీయాలు చేసే వ్యక్తిని నేను. ఎన్ని ఆటుపోట్లు జరిగినప్పుడు కూడా, ఎన్ని అవమానాలు జరిగినప్పుడు కూడా అవమానాలకి ఆటుపోట్లు తట్టుకొని దేనికోసమైతే నేను రాజకీయాలు చేస్తానో ఆ రాజకీయాలకు కట్టుబడినట్టు వ్యక్తిని, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి ఇలాంటి కనీసం నన్ను ఏమాత్రం కూడా అడగకుండా నేనేదో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అపవిత్రం చేస్తున్నానని, నా వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదో అప్రతిష్ట భంగం కలుగుతుందని, ఏదో కట్టబెడుతున్నట్టుగా బోర్డుకు సంబంధించిన వ్యక్తులు బోర్డు చేసిన తీర్మానాన్ని కూడా తప్పుపడుతూ రకరకాల రాసిన పరిస్థితి పత్రికలో చూసాము. ఆ రోజే బాధేసింది. కానీ ఈరోజు చూస్తే పూర్తిగా రకరకాల రాసి ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళేసి ఏదో కాసి నేను లబ్ధి కోసం సంబంధించిన ట్రస్ట్ ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో రాసినప్పుడు ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి మచ్చ రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో నేను రాజీనామా చేయటం జరిగింది. అలా చెప్పి అడగొచ్చు కదా, కనీసం నన్ను ఏమాత్రం కూడా నా యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా. చిన్న విషయం కాదు. ఏ సమస్యలు ఈ రాష్ట్రంలో లేనట్టుగా, ఏ సమస్యలు కూడా పట్టినట్టుగా బ్యాన్ రైటింగ్ కట్టేసి ఒక ఆర్టికల్గా రాసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకాలలో ఏం చెప్పాలో మనస్తాపం చెందాం. ఏమాత్రం కూడా ప్రభుత్వానికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నా వల్ల ఇబ్బంది జరగదని ఉద్దేశంతో రాజధాని చేయడం జరిగింది. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఎట్లా జరిగిందా ఏంటని నేను చెప్పలేను. క్యాబినెట్ అసలు చర్చ జరిగిందో లేదో, మరి క్యాబినెట్ చర్చ జరగకుండా ఇక్కడ రాశారు నాకు తెలియదు కదా. అసలు క్యాబినెట్ చర్చ జరిగిందో లేదో, ఎవరు మాట్లాడితే తెలియదో, క్యాబినెట్లో చర్చ జరగకుండా రాశారో తెలియదు కదా నాకు. ఇప్పుడు ఏం తెలుసని నన్ను అడగకుండా రాశారు పత్రికలు. దీని వెనక ఏం జరుగుతుంది, నేనెందుకు భయపడాలా, నేనెందుకు ఆవేదన గురి కావాలి, నేనెందుకు దానికి సంబంధించినటువంటి కావాల్సింది. ఇప్పుడు ఎందుకంటే నేను ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాలు చేయట్లా. ఈరోజు నేను స్థాయికి ఎదిగాను, నా వ్యక్తిత్వే ప్రధాన కారణం, నా నిజాయితీ ప్రధాన కారణం, నాకు ప్రజలతో ఉన్న సంబంధాలే ప్రధాన కారణం, నా ఆశయాలే ప్రధాన కారణం. నేను దానికి ఆధారపడి ఉన్నా కానివ్వండి, అక్కడ ఏం జరిగిందా ఏంటనేది విషయం నాకు తెలియదు.
బోర్డు సభ్యులకు సంబంధించి మొత్తం బోర్డు సభ్యులు ఆమోదిస్తే మాకు ఒక సనాతనవాది సనాతనవాదాన్ని పరిరక్షించేటువంటి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు పాపం, ఆయన వ్యతిరేకించాడు. ప్రకాష్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు వ్యతిరేకించారు. బోర్డు అనేది కూడా ఏదైనా మెజార్టీ పీపుల్ అనేది దానికి ఆ శాంతి వస్తుంది. దానికి సంబంధించి బోర్డు తీర్మానం చేసాడంటే ఉన్నటువంటి సభ్యుల్లో ఎందుకు తీర్మానాలు చేస్తాం? మెజార్టీ పీపుల్ యొక్క అంగీకారం, దానికి వ్యతిరేకించవచ్చు. We don't need all this space for the new POCO M8 ad. It's maximum tech compressed in minimum space. We're talking a massive 5520 mAh battery, a 50 megapixel dual AI camera, and a curved AMOLED display. Snapdragon 6 Gen 3, IP66. ప్రభుత్వం కూడా ఏమంది, మీరు మాకు సంబంధించి మీ నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని తెలియజేయండి, మీ నిర్ణయం తీసుకోమని చెప్పింది. బోర్డుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నాం అంటే నేనొక్కడే నన్నొక్కడినే హననం చేసినట్టు కాదు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆలోచిస్తే ఇది వాస్తవంగా చెప్పుకుని చాలా పెద్ద విషయం ఇది. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా, నేనొక్కనే కాదు కదా ఆ అందరికి. కాబట్టి అలాంటి అపనిందలు కాకూడదు నా నుంచి. ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నారు. సీఎం గారికి నేను రిప్రజెంటేషన్ చేశాను. సహజ సీఎం గారు రిఫర్ చేస్తారు, పంపిస్తారు. పంపించిన తర్వాత బోర్డులో పెడతాము. బోర్డులో పెట్టిన తర్వాత బోర్డు తీర్మానం సీఎం గారు పంపించినప్పుడు మళ్ళీ బోర్డుకు సంబంధించి అధికారుల సంబంధించి రిటర్న్ పంపించారు. సీఎం గారు రిటర్న్ మళ్ళీ సీఎం గారు ఏం చేస్తారు, మీరు నిర్ణయం చేసుకుని నిర్ణయం తెలియజేయని చెప్పేసి మళ్ళీ బోర్డుకు పంపించింది. బోర్డు ఈజ్ అటానమస్ బాడీ. చెప్తున్నా కదా, ఇప్పుడు నా వల్ల నా వ్యక్తిగత హననం చేయటం, నేనేదో చేస్తున్నాను, ఆ కొండను మొత్తం అపవిత్రం చేస్తున్నాను. ఆ చూడండి కొండకెళ్ళి ఈ మహానుభావులకి, ఈ సనాతనవాదులకి, ఈ సనాతన ధర్మాన్ని 10 విధాలుగా పరిరక్షించే వాళ్ళని చెప్తున్న వెళ్ళి మీకు కనపడతలేదా? అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కట్టారో గెస్ట్ హౌస్ కనపడతలేదా? నాకు తెలియదండి. ఇప్పుడు బోర్డు ఇప్పుడు మన జరిగిన మంత్రి మండలిలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు అది నేననేది మా బోర్డు మెంబర్ సంబంధించి మాట్లాడుతున్నాను. నాకు ఆయన సంబంధించిన ఎవరికుండా ఆలోచన వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరికుండే ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి నమ్మకాలు నేను ఒమ్ము చేయట్లేదు. మా బోర్డులో పెట్టాడుగా, బోర్డులో ఉన్నాడు కాబట్టి అతని గురించి నేను మాట్లాడుతున్నాను. చెప్పారు సార్, ల్యాండ్ నాకు అలాట్ చేశారు. ల్యాండ్కు సంబంధించినటువంటిది ఇది ధర్మారెడ్డి గారు 4 పాదాలు ధర్మాన్ని నడిపినటువంటి అధర్మారెడ్డి గారు దీని అన్నిటికి కారణం. ఎందుకంటే మా బోటలకు సంబంధించి అక్కడ ఉండటం కూడా అలాంటి వాళ్ళకి ఇష్టం లేదు. అలాంటి మేము వచ్చేసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన మరి ఏమనుకోరో తెలియదు. కానీ వారు చేసినట్టు నిర్వాహకులు నేను గెస్ట్ హౌస్లు కడతాం కాదు, మీరు చూడండి ఇంద్రభవనాలా కట్టుకున్నారు. ఎవరికి నేను రిజెక్ట్ చేయటం కాదు, వాళ్ళు ఇష్టం కదా. ఇప్పుడు నేను ఇంకొక విషయం, ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఇంకొక విషయం కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి, వెంకటేశ్వర స్వామి యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్థలం కూడా పవిత్రమైంది. దాంట్లో రియల్ ఎస్టేట్ లాగా రాజధానికి దగ్గరుందా, రాజధానికి దూరం ఉందా, రాజధానికి మధ్య ఉందనేటువంటిది కాదు. దాన్ని కూడా పాటలు పెట్టి పాట పాడించారు, రియల్ ఎస్టేట్ తయారు చేశారు. చెప్పుకుంటే చాలా దూరం ఉంది. ఒక స్థలం ఒక రేటు, ఇంకో స్థలం ఒక రేటు. వాళ్ళకి ఇష్టమైతే ఒకిచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కింద స్థలం ఒక రేటు, పై స్థలం ఒక రేటు, వీళ్ళే 2 బిడ్లు వేసుకొని రకరకాలు చేసుకునే పరిస్థితి చేసుకున్నారు. ఎస్, బోర్డు మెంబర్ ఎవరు వ్యతిరేకించే పరిస్థితి అడిగాం. అప్పుడు కూడా అడిగాం, అడగబట్టే కదా ధర్మారెడ్డి గారు ఈ పరిస్థితి చేసింది. నన్ను
గత ప్రభుత్వం మీరు అడిగి నేను ఉన్న రైట్ అది నాకు ఇప్పటి వరకు కూడా బాలాజీ 2 అనేటువంటి స్థలము ఎవరు కట్టలా దాన్ని ఏదో చేయటానికన్నా కానీ అడ్డుపడ్డా నేను ఇవన్నీ కలుపుకొనే నన్ను ఆపడం జరిగింది. ఇప్పుడు ఈ స్థలం కూడా మీరు పోయి చూడండి, మీరు పోయి తిరుమలకు సంబంధించినటువంటి స్థలాలు మొత్తం పరిశీలన చేయండి. ఏ విధంగా ఉన్నాయి అక్కడ, ఏ విధంగా ఇచ్చారు, అలాట్మెంట్ ఎట్లా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ విధంగా కట్టుకున్నారు అనేది మీరు చేయండి. నాకు ఇచ్చినటువంటి స్థలం నేను అడిగింది కూడా ఇది నన్ను అలాట్మెంట్ చేయమన్న స్థలం మీకు అర్థం కాదు, అది రీఅలాట్మెంట్ చేయమన్నాను నేను. రీఅలాట్మెంట్ అనేకమైన జరిగాయి. బోర్డుకు సంబంధించిన నిర్ణయం బోర్డుగా డిస్కషన్ పవర్స్ ఉన్నాయి. అటానమస్ బాడీ బోర్డు ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సంబంధించి బోర్డు నిర్ణయం తీసుకోమన్నారు, గవర్నమెంట్ అడుగుతారు, గవర్నమెంట్లో కానీ సమ్మతం ఉంటే చేస్తారు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ ఫైల్స్ తీసుకొచ్చి పరిశీలించేసి ఇదేమన్నా ఇల్లీగల్ అయి ఉంటే రిజెక్ట్ చేస్తారు. నేను కాదంటలా, నేను రిజెక్ట్ చేసినా బాధపడేవాడిని కాదు. అసలు ఎట్లా ఈ విధంగా వచ్చింది బయటికి? ఈయన నా మీద వ్యక్తిగత హానం చేయడానికి కారణం ఏంటి? నా వల్ల ప్రభుత్వాన్ని రికార్డు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారా వీళ్ళు? అందుకనే మా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మా బోర్డుకు సంబంధించి కానివ్వండి, ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది నా వల్ల జరగకూడదు, నా వల్ల బాధపడకూడదు, నా వల్ల నష్టం జరగని ఉద్దేశంతోనే రాజీనామా చేశాను. ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒకటే అడిగేది, కుట్ర ఉందా లేదా? ఇందాక చెప్తున్నారు కదా, పేపర్లు రాసిన విషయం నాకు తెలుసు. పేపర్లు రాసి నాకు అక్కడ మంత్రిమండలిలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాట్లాడేది మా బోర్డు మెంబర్స్ సంబంధించినటువంటి ఒక ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి నాకు ఆయన రావటం ఇష్టం లేదు. పాప ఆయన మొత్తంగా ఉన్నటువంటి ఆయన పవిత్రంగా సచరిత్ర ఇంటి పక్కన ఉన్నటువంటి విషయం నాకు తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. కాబట్టి మా బోర్డు మెంబర్స్ సంబంధించి చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం అనేది కూడా చేసిన తర్వాత బోర్డుకు మొత్తం ఆపాదించినట్టే, మా బోర్డు మొత్తం అపవిత్రం చేసినట్టే. నా వల్ల బోర్డుకి ఎందుకు చెడ్డపేరు రావాలా? అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తాను, నేను లోపాలు సరి చేసిన పరిస్థితి నేనేం చెప్తాను, రాజీనామా చేశాను. నేను రాజీనామా చేశాను, లోపాలు సరి చేస్తా లేదనేది తప్పనిసరి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, సరైన సిబ్బంది ఉంది, ఇది వాస్తవాన్ని ఆలోచిస్తారు, అది చేసుకుంటారు. దానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా ఈ బోర్డు వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నాను, చాలా మార్పులు వచ్చాయి, మీరే వినుంటారు. మా చైర్మన్ గారు కానివ్వండి, బోర్డు మెంబర్లకు సంబంధించి కానివ్వండి, అంత పవిత్రతతోని బోర్డులో ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఏ విధంగా భక్తులకు శీఘ్రతన దర్శనాన్ని అందించాలా, భక్తులకు ఏ విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలా, భక్తులు ఏ విధంగా దర్శనం చేయించాలనేటువంటి ఆలోచన మీద మేము పనిచేసాం. కానీ మా వ్యక్తిగతంగా చాలా మార్పు వచ్చింది. ప్రజలు అనుకునే మాట నేను అనుకునే మాట కాదు. కాబట్టి ఆ బోర్డుకు పేరు ఉంది. నా వల్ల ఇప్పుడు ఈరోజు అది దానికి సంబంధించినటువంటి రద్దు చేసి రకరకాలు మాట్లాడినప్పుడు మా బోర్డు కూడా నేను అపవిత్రుడు కావటం కదా, నన్ను అపవిత్రం చేయండి, వ్యక్తిగతం చేయండి. నేను ఒకటండి, నేను వెనకబడిన వర్గానికి సంబంధించి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, అది ప్రజలు ఆలోచిస్తారు, దానికి సంబంధించి ఆలోచిస్తారు. ఇక్కడ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అని కాకుండా కూడా నా ఉద్దేశం చెప్తున్నాను, కాకుండా కూడా నాకున్న రైట్ అంటున్నాను. నేను నాకు అలాట్ చేశారు, నాకున్న హక్కు నేను ఎందుకు ప్రశ్నించకూడదు? బోర్డుకి హక్కు లేదా? బోర్డుకి హక్కు ఉంది కదా, మీరు చేశాం కదా, బోర్డుకి హక్కు ఉంది కదా. ఎవరికి అలాట్ చేయాల? నేను ట్రస్ట్ నాకు సంబంధించినటువంటి అలాట్ చేస్తే నేను అడిగాను, ట్రస్టుకు సంబంధించి చేయండి, నాకు భక్తి సంబంధించి నేను కట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, అలాంటి ట్రస్టులు చాలా ఏర్పాటు చేసుకున్నాను, ట్రస్టుకి అలాట్ చేయమని చెప్పేసి లెటర్ పెట్టాను. ఏది వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టాను. పెట్టినప్పుడు నా ట్రస్ట్ అలౌ చేయనటువంటి విధంగా ఎవరు రాజీనామా చేసిన ట్రస్ట్ సభ్యుని కాదు కదా.
లేదు సభ్యులు లేకుండా ఎట్లుంటాను? ఇప్పుడు ఎవరు ట్రస్ట్లో నిన్ను పెట్టుకోవచ్చు, ఆయన పెట్టుకోవచ్చు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. స్థలం నాదవుతుంది. అడిగాను, ఆ ట్రస్ట్ ద్వారా అడిగాను. ట్రస్ట్ సభ చైర్మన్ నేనే ఉంటాను. ఇప్పుడు ట్రస్ట్కి ఇవ్వమని అడిగాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడే అడిగాను. మీరు చెప్పేదని చెప్పేది కూడా. అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడే నాకు సంబంధించినది అడిగితే నేను ఒక లెటర్ ఇచ్చాను. ఏమనంటే ట్రస్ట్కి సంబంధించి అలాట్ చేయండి, దానికి సంబంధించి కూడా మీకే ఇవ్వాలి కదా, ఏముండదు మెయింటైన్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది నాకు ఒక లెటర్ ఇచ్చాను. ఆ లెటర్కి సమాధానం ఇవ్వాలి కదా, మీకు ట్రస్ట్కి నేను అలాట్ చేయను, రిజెక్ట్ అని చెప్పి ట్రస్ట్కు సంబంధించినటువంటి ఇవ్వాలి కదా సమాధానం. నేను 60 లక్షల డబ్బులు కట్టిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరతానని ఎన్నిక సంవత్సరం ముందే జరుగుతుంది. మీకు అందరూ తెలిసిన విషయమే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, నా రాజకీయ పరిస్థితులు కానివ్వండి, పల్నాడులో ఏం జరిగిందని కానీ, ఏ విధంగా నన్ను బయటికి పంపించారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి, మీ అందరికీ తెలుసు ఆ విషయం. సంవత్సరం క్రితం నుంచేనే పార్టీ మాత్రమైనటువంటి ప్రచారం జరిగినప్పుడు నా 60,000 సంబంధించినటువంటి డబ్బులు పంపించేసి నాది బోర్డులో పెట్టి తిరస్కరించారు, రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే లెటర్ పంపించాడు ఆయన. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకునేది కూడా కాదు, బోర్డు నిర్ణయం తీసుకొని లెటర్ పంపిస్తే బోర్డు తీర్మానం చేసేసి గవర్నమెంట్కి పంపించింది. గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తా, గవర్నమెంట్ అగ్రీ చేస్తా, ఏ విధంగా లీగాలిటీ తీసుకొని చేస్తా ఏంటనేది దానికి సంబంధించి వాళ్ళు చేయాల్సిన విషయం. ఈలోపు ఇదంతా బయటికి ఎట్లా వచ్చింది? నన్ను వ్యక్తిగత హననం చేయాల్సిన అవసరం ఏంటి? ఏం చేశారు? మాట్లాడుతున్నారు కదా. ఎట్లా కేటాయిస్తారనేటటువంటి పరిస్థితి కాదు. నేను మీకు చూడండి, రీఅలాట్మెంట్ నాట్ నేను చెప్పేది సార్. ఇప్పుడు పోనీ మీరు అదే అంటున్నారు అనుకో, అదైనా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా, అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి అయినా, బోర్డు అయినా, మీకు ట్రస్ట్కి మేము ఇవ్వమయ్యా, నువ్వే డబ్బులు కట్టాను నాకు నోటీసులు ఇచ్చారా? దాన్ని ఏమైనా అడిగారా? లేకపోతే రద్దు చేసేటప్పుడు ఏమన్నా నా కన్సెంట్ తీసుకోవాలి కదా, మీరు ఈ విధంగా చేస్తున్నారు, మేము ట్రస్ట్కి ఇవ్వం, లేకపోతే మీరు వచ్చేసి మీరు సొంతంగా కట్టండి, మీ చేతనైతే, లేకపోతే లేదు మానేసేయండి, నాకు నోటీసులు ఇచ్చారా? చూపెట్టమనండి. ఎవరు? నేను ఇప్పుడు గవర్నమెంట్ని తప్పట్లేదు సార్, అది పాత విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏంటని కాదు, నాకు హక్కు ఉంది, ఆ హక్కు కోసం నేను ఫైట్ చేస్తాను. నాకు తెలియదండి. ఇప్పుడు ఏది అదే యాక్సెప్ట్ చేస్తారు చేయని నా వల్ల నేను ఒకటే చెప్పాను, నా వల్ల ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అన్నట్టు ఆలోచనతోనే ఈ లేచేట అపనిందలు కానివ్వండి, చేసే కుట్ల సమాధానంతో నేను రాజీనామా చేశాను. లేదు అలాట్మెంట్ క్యాన్సిల్ చేశారు. నేను ఇందాక చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఇది బోర్డు నుంచి తీర్మానం చేసి పంపించాను. దాన్ని చేయటమా చేయకపోవటం వాళ్ళ ఇష్టం. ఇదంతా ఎందుకు? నేనేదో చేస్తున్నాను, అపవిత్రం చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే నేను ఆధారాలు ఎందుకంటే చెప్పేది, జరిగినట్టు పరిస్థితులు ఉన్నాయి, ట్రస్ట్కి ఇచ్చినట్టు పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ఉన్నటువంటి అనేక కంపెనీలకు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, రేట్లు కూడా పెట్టేసి రియల్ ఎస్టేట్గా చేసే పరిస్థితులు ఉన్నాయి. అలా చెప్పాను కదా, ఇవన్నీ ఉన్నాయి, మీరు విచారించుకోండి. నేను నా గవర్నమెంట్లో ఎవరికి అది కాదు, ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేశాను. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి ఏం చేశారంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు సీఎంఓ పంపించారు ఫైల్ని. పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే మీరే నిర్ణయం తీసుకొని మాకు మీ అభిప్రాయం చెప్పండి పంపించారు. బోర్డులో తీర్మానం చేసి ఇవ్వమని చెప్పేసి తీర్మానం చేసేసి దాని నిర్ణయం తీసుకొని బోర్డుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పంపించింది. గవర్నమెంట్ నిర్ణయం తీసుకోండి, అది వేరే విషయం జరుగుతుంది.
నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే నేను ఈ నిర్ణయం తీసుకోకపోతేనే మా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మా బోర్డుకి కానివ్వండి, ఏంటంటే వీళ్ళ పదవి కోసమో లేకపోతే వీళ్ళ అవకాశం కోసమో రిజైన్ చేసే అవకాశం ఉన్నామని పరిస్థితి ఉంటుంది. ఏం ఏ విధంగా చేశారు? నైతికాన్ని పవిత్రతలో నైతిక విలువలు లేవంటే ఏంటది అని నాకు నైతిక విలువలు లేనట్టేగా. నేను నా అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా నా అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని నేను దాన్ని ఎస్టిమేట్ కమిటీకి సంబంధించి మెంబర్ అయ్యాను కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నానంటే నేను ఒక్కడే కాదు మెంబర్గా ఉండేది. ఎస్టిమేట్ వాళ్ళకి తెలుసో లేదు, ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే కాదు, ఇంకా మెంబర్లు ఉంటారు, వాళ్ళైనా ఆలోచించి అడగాలిగా. మరి ఏమయ్యా ఇట్లా ఇచ్చారు, కృష్ణమూర్తి గారు ఇట్లా రాసుకున్నారేమో, మరి మీ అంటే వాళ్ళని ఎవరెవరు సంబంధించి ఇంత పరిశోధన చేసి విశ్లేషణాత్మక రాసిన వాళ్ళు మా మెంబర్స్ని అడగ ఎవరు ఉన్నారు ఎస్టిమేట్ కమిటీ మెంబర్లు, ఆ మెంబర్లకు సంబంధించి అభిప్రాయం తీసుకొని చేసి మెజార్టీకి అభిప్రాయం తీసుకోరా, దంగా కృష్ణమూర్తి గారు ఒక్కలే సంతకం చేసి వచ్చిందని అడగాలి వాళ్ళని. మరి వాళ్ళ అభిప్రాయం తీసుకోకూడదు.